అపరాహ్న సమయంలో అన్నతో నాన్నతో ఇతరులతో కలిసి మధురా నగరానికి బయలుదేరాడు కన్నయ్య. మధుర పైచూపుకు చూడముచ్చటగా ఉన్నది. పురసుందరులందరికీ కృష్ణుడు వస్తున్న వార్త తెలిసింది. వారి హృదయాలలో కంసభయం అంతరించిపోయింది. కృష్ణ ప్రేమ వెల్లివిరిసింది. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నవాళ్లు ఉన్నట్లు ఎదుర్కోలు సన్నాహాలు చేసుకుంటూ బయలుదేరారు. హల్లంత దూరాన కృష్ణుడు కనబడినంతనే వీడటే రక్కసి విగత జీవగ సన్నుపాలు త్రావిన మేటి బాలకుండు. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు. వీడటే ఎలయించి వ్రేతలమానంబు చూరలాడిన లోక సుందరుండు. వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము. వీని పలుకని వచనంబు విహగరుతము. వీని చూడని చూకులు వృధలు వృధలు. ఆ ఏమిటేమిటి, ఈ చిన్ని బిడ్డడా, పూతన పాలతో ప్రాణాలు తోడివేసినవాడు, ఈ పసికంద యశోదమ్మకు నోటిలో మేటి లోకాలనన్నింటినీ చూపినవాడు, ఈ చిన్ని పిల్లవాడా, మందలో పాలు పెరుగు వెన్నలు దొంగిలించి మృంగి నింగికి చూచినవాడు, ఈ నందకుమారుడా, వ్రేపల్లలో గొల్లభామల మానాన్ని కొల్లగొట్టిన సుందరయ్య. ఎంత వింతయే, ఎన్ని లీలలే! వీడు లేని పురం అడవి. వీనిని పొందని జన్మ పనికిమాలినది. వీనిని గురించి పలుకని పలుకు వట్టి కాకిగోల. వీనిని చూడని చూపులు వృధా వృధా.